కోటికి రాలేదు ఎందుకు అని చెప్పేసి హాస్పిటల్ పెద్దగా స్పందన రాలేదు ఎందుకంటే కూడా ఐడియా లేదు. చాలా కష్టపడ్డాం. చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ అని కూడా సరైన అండగా అప్రోచ్ అయినారా మా అసోసియేషన్ కానీ అనేది ఒక చిన్న లేదా మన అన్నది వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారు. మరి మాట్లాడి అప్రోచ్ అయిన అలాగే మన విశ్వసీన్ గారు చాలామంది వచ్చి మొత్తం బాగానే మాట్లాడారు అందరూ ఆన్సర్ చేస్తున్నారు. కాకపోతే అన్న బాడీ సహకరించలేదు. నేను అది అన్న సోషల్ మీడియాలో తొందరగా అదైతే వాస్తవం కానీ కాకపోతే కొద్దిగా ఏదో ప్రాబ్లం అయింది. మరి ఏమైందో తెలుసు. ఇంతమంది అయితే చాలామంది స్పందించారు. గబ్బర్ సింగ్ టీంకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పేసి విన్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించారు? పవన్ కళ్యాణ్ సారు వెళ్ళిన వెంకటరెడ్డి కలిసి ఎంపీ చేసిండు. కిడ్నీ కూడా నేను ఇస్తాను చెప్పినట్టు వెంకటన్న కూడా మాతో జరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తాను చెప్పి మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఆయన బాడీ సహకరించలేదు కదా, దానివల్ల కొద్దిగా ఇదైంది. సార్ పవన్ సార్ ఎప్పటికీ మా టీంకి కాదు అందరికీ అండగా ఉంటుంది. హాస్పిటల్లో మీరు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మీతో మాట్లాడడం జరిగింది కృష్ణ వెంకట్ గారు. అంటే ఫైనల్గా మీతో ఏమని చెప్పారు? ఏమని చెప్పి మామూలుగా మాట్లాడే నేను ప్రవీణ్ బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు, ఏం చెప్పినావు అని మంచిగా మాట్లాడినా. అదే లాస్ట్ మాట. దాని తర్వాత చంద్రనగర్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒక్కసారి వెళ్ళి మొన్న 3 days బ్యాక్ వెళ్తే ఐసీయూలోకి వెళ్ళాము. ఐసీయూలకు డాక్టర్ కూడా వాళ్ళు ఏంటంటే ఐసీయూ కదా ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పాను. మధ్యలో ప్రభాస్ గారికి ఒక న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అయింది. అసలు అదేంటి ఫేక్ ఫేక్ అది ఫేక్ న్యూస్. అది అతను కూడా ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రభాస్ సార్ కూడా హెల్ప్ చేస్తుండే 50 lakhs మా డాడీ బతుకుతాడు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ చాలా హోప్తో ఉండే. కాకపోతే ఏంటంటే తర్వాత ఫేక్ న్యూస్ అని తెలిసింది. అది మీడియాలో కూడా చాలా స్ప్రెడ్ అయింది అది ఫేక్ న్యూస్. కృష్ణ వెంకట్ గారి నటన గురించి మీరు ఏమి చెప్తారు? ఆయన నటన గురించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కానీ ఎక్కడన్నా కానీ ఆయనకు ఎక్కడ పోయినా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన మంచి ఆర్టిస్ట్ సార్ వెంకటన్న. ఆయన డైలాగ్ చెప్తేనే చాలు. అలా ఆయన డైలాగ్ చెప్తే వాళ్ళ థియేటర్లో మొత్తం దగ్గర వెళ్ళిపోతుంది. మంచి యాక్టర్. ఈరోజు మా మధ్యలో లేరు. మా అన్న కలిసానని కలిసినాము. కలిసానన్న కూడా మంచి హెల్ప్ చేసింది. కలిసానన్న కూడా ఏమన్నారంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి మాట్లాడతాను. అన్న కూడా మాట్లాడిండు. మంచిగా మాట్లాడారు. అందరూ స్పందించారు. కాకపోతే ఏమన్నా విషయం మాట్లాడారు దాని గురించి